మీరిద్దరూ ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ప్రియమైన నీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అందరికీ చాలా ధన్యవాదాలు. పెళ్లి రోజు శుభాకాంక్షలు. ప్రియమైన మిత్రులందరికీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నా శ్రేయోభిలాషులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము పెళ్లి చేసుకుని ఈ రోజుకి 38 వసంతాలు పూర్తి చేసుకొని ఈ రోజు 39వ ఏటలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో మాకు ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, అలాగే యూట్యూబ్ ద్వారా, అంటే సోషల్ మీడియా వేదికగా నాకు మరియు ఆర్యమణి మాకు విశేష తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజంగా మేము ఈ స్థాయికి రావడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే నేను మా భార్యామణి మీ అందరి ముందు చలాకీగా తిరుగుతూ సామాజిక సేవ చేస్తూ నలుగురికి చైతన్యపరుస్తూ నలుగురిలో తిరుగుతూ ఇంత ఆనందంగా ఉండటానికి మీరిచ్చే ప్రేమాభిమానాలే మాకు ఈ స్థాయికి తీసుకొచ్చాయి మిత్రులారా అని చెప్పడానికి సంశయించటం లేదు. ఇంకొకటి, మేము గతంలో దాదాపు మా నాన్నగారు బతికున్నప్పుడు వారి ఆశీస్సులు కూడా తీసుకున్న అది క్లిప్పింగ్ కూడా నేను దీంట్లో చూపిస్తాను. ఎందుకంటే మనం ఈ స్థాయికి వచ్చామంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నాకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు, అదే విధంగా మా భార్యమణికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారి ఆశీస్సులు కూడా తీసుకున్నాము. సరే, మా నాన్నగారు కాలం చెల్లారు, మా అత్తగారు కూడా చెల్లారు, కానీ వారు స్వర్గంలో ఉన్న వారి ఆశీస్సులు ఎప్పుడు మాపై ఉంటుందని ఆశిస్తూ, ఇంకా మీ అందరి ప్రేమాభిమానాలు మాకు ఈ స్థాయికి తీసుకొచ్చాయి కాబట్టి అందరి మన్ననలు పొందుతూ అందరి గుండెల్లో మేము స్థానాన్ని భద్రపరచుకోవాలనే కోణంతోనే జనాల మధ్యన తిరుగుతూ ఈ స్థాయికి వచ్చాము. మా ఆనందానికి మీరే ప్రత్యక్షంగా పరోక్షంగా మీరందరి సహాయాలు, సహకారాలు మరియు మీరిచ్చే ప్రోత్సాహకాలు, డైరెక్ట్ గా వచ్చి నేను కలవకుండా కూడా వాట్సాప్ వేదికగా మీరు ఇచ్చే మెసేజ్లు చదువుతున్నాను. అలాగనే ఫోన్ ద్వారా మాకు విశేష తెలిపిన నాకు, మా భార్యమణికి విశేష తెలిపిన ప్రతి ఒక్కరికి ఇంకొకసారి నేను మా భార్యమణి తరపున మీకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇలాంటి మీ ఆదాభిమానాలు మాపై ఎల్ల వేళలా ఉండాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలతో ముగిస్తున్నాను. నమస్తే. పెళ్లి రోజు శుభాకాంక్షలు.